నమస్తే, వెల్కమ్ టు శ్రీపవర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. దుబాయ్లో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విశాఖలో గూగుల్ ఏఐ డేటా హబ్ ఏర్పాటు చేయనున్నట్లుగా ప్రకటన. ప్రసూతి వైద్య సేవలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. పట్టణ గ్రామీణ ప్రాంతాల ప్రభుత్వ వైద్యులకు ఎప్పటికప్పుడు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులకు ఆదేశం. 4వ రోజు బ్రిస్బెన్ లో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి నారా లోకేష్. ఏపీ ఆస్ట్రేలియా మధ్య వాణిజ్య బంధాన్ని మరింత బలోపేతం చేయాలని పిలుపు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ తో కలిసి పనిచేయాలని ప్రతిపాదన. ఆంగ్ల వర్ణమాలలో ఏ మొదటిది, అలాగే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో మొదటి స్థానంలో ఉంటుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఇప్పుడు ఏపీకి కృత్రిమ మీద ఏఐను తీసుకొచ్చామని తెలిపారు. రానున్న రోజుల్లో విశాఖ ఏఐ రంగంలో మొదటి స్థానం నిలుస్తుందనడంలో సందేహం లేదని ఆయన అన్నారు. దుబాయ్లో జరిగిన సిఐఏ పార్ట్నర్షిప్ సమిట్ రోడ్ షోలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. వివిధ యుఏఈ కంపెనీల ప్రతినిధులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించారు. ఏపీలో ఉన్న వనరులు, అవకాశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. గత 16 నెలల కాలంలో 10 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని తెలిపారు. త్వరలో మరో 6 లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయని ఈ సందర్భంగా అన్నారు. ఏపీలో పెట్టుబడులకు అపారమైన అవకాశాలు ఉన్నాయని ఎంఓఐలు కుదుర్చుకున్నామని స్పష్టం చేశారు. నవంబర్ 14, 15వ తేదీలో విశాఖలో సిఐ భాగస్వామ్య సదస్సుకు రండి అని ఆహ్వానించారు. అమరావతిని ఫ్యూచరిస్టిక్గా తీర్చిదిద్దుతామని, అన్ని వసతులతో పాటు ప్రకృతిలో మమేకమయ్యేలాగా రాజధాని నిర్మిస్తామని చెప్పారు. ఏపీలో ఫ్యూచర్ వర్క్ ఫోర్స్ ను సిద్ధం చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నామని అన్నారు. పరిశ్రమలకు అనుకూలంగా 24 పాలసీలు తెచ్చామని, అవసరమైతే మరిన్ని తీసుకొస్తామని చెప్పారు. Now I am requesting all of you, 14th and 15th in Visakhapatnam Partnership Summit. One thing I want to promote investment, and at the same time I want to request you to come to Visakhapatnam and witness what is happening in India, what we are going to provide in Andhra Pradesh. Ultimately, I request our friend to bring here every person with proposal, at least one proposal. Seeing is belief. Come to Andhra Pradesh. You have seen my track record even earlier. We won't disappoint you. We will service at most efficiently. Once you decide to invest in Andhra Pradesh, it will be our project. That means investor and government project. We will do everything possible to complete your project, and we will nurture continuously. It is a win-win situation. So I am requesting all of you, as on today, if you see, nearly 10 lakh crores, more than 10 lakh crores investment has come as on today. 11 lakh crores investment has come. Another 5 to 6 lakh crores on pipeline. That is the credibility we are having. Lot of opportunities. We are preparing all projects. Anybody is having any doubt, we will give you projects also in different sectors. You can select and you can go further verification. If you are convinced, you can come back. We will ready to execute sincerely. With this wonderful evening, I have taken more time also, but I want to impress upon you, convince you to come and set one industry in Andhra Pradesh. With this, I am thanking all of you. Thank you one and all. ప్రసూతి వేళ అందించే వైద్య సేవలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇందుకు సంబంధించి పట్టణ గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ వైద్యులు, నర్సింగ్ సిబ్బందికి ఎప్పటికప్పుడు అనుభవజ్ఞులతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని పేర్కొన్నారు. మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, పిఠాపురం ప్రాంత అభివృద్ధి అథారిటీ డైరెక్టర్ చైత్రతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. చేబ్రోలుకు చెందిన దండపాటి శ్రీదుర్గ పిఠాపురం ప్రభుత్వ హాస్పిటల్లో ప్రసవం తర్వాత మృతి చెందిన ఘటనపై సమీక్షించారు. ప్రస్తుత వైద్య సేవలకు సంబంధించి ఏ దశలోనూ నిర్లక్ష్యం ఉండకూడదని స్పష్టం చేశారు. పిఠాపురం ప్రభుత్వ హాస్పిటల్ వైద్యురాలు విధి నిర్వహణ తీరు, ఇతర సిబ్బంది వ్యవహారంపై విచారించాలని కలెక్టర్ను ఆదేశించారు. శ్రీదుర్గ మరణంపై నివేదిక ఇవ్వాలని అన్నారు. జిల్లాలోని కొన్ని హాస్పిటల్స్ లో వైద్యులు తమ విశ్వాసాలను ప్రచారం చేసేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయని, అలాంటి వాటికి వైద్యశాలను వేదిక చేయకూడదని వెల్లడించారు. ఏపీ ఆస్ట్రేలియా మధ్య వాణిజ్య సంబంధాన్ని మరింత బలోపేతం చేయాలని ఆయన పారిశ్రామికవేత్తలను మంత్రి నారా లోకేష్ కోరారు. ఆక్వా రంగంలో సహకారంతో పాటు నవకల్పనలు, విద్యారంగంలో సంస్కరణలకు సంబంధించి
కలిసి పనిచేద్దామని వర్సిటీల ప్రతినిధులను కోరారు. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా 4వ రోజు బ్రిస్బెన్ లో బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశాలతో పాటు పలు విశ్వవిద్యాలయ ప్రొఫెసర్లతో భేటీలో మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. విశాఖలో వచ్చే నెల 14-15వ తేదీలో నిర్వహించే భాగస్వామ్య సదస్సుకు పలు సంస్థల ప్రతినిధులను ఆహ్వానించారు. ఆస్ట్రేలియాకు భారత్ నుంచి ఎగుమతి శుద్ధి చేసిన పెట్రోలియం, ఔషధాలు, ఇంజనీరింగ్ వస్తువులు, విద్యుత్ యంత్రాలు, వస్త్రాలు, ఆభరణాలు, వ్యవసాయ ఉత్పత్తులు ఏపీ కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. బ్రిస్బెన్లోని భారత రాయబార కార్యాలయంలో నిర్వహించిన బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తో 16 నెలలు 10 లక్షల కోట్ల పెట్టుబడులు ఏపీకి వచ్చాయి. ఏపీ ప్రభుత్వ పారిశ్రామిక విధానాలు, ప్రోత్సాహకాలు, మౌలిక సదుపాయాల కల్పనను పారిశ్రామికవేత్తలు తెలుసుకోవాలని లోకేష్ అన్నారు. ఏపీ ఆస్ట్రేలియా మధ్య అన్ని అంశాల్లోనూ బంధాన్ని బలోపేతం చేయాలని ఆయన కోరారు. ఏపీకి కేంద్రం నుంచి 1,50,000 కోట్ల సహాయం అందిందని బీజేపీ ఏపీ అధ్యక్షులు మాధవ్ తెలిపారు. 1,80,000 కోట్ల పెట్టుబడితో గ్రీన్ హైడ్రోజన్ హబ్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని అన్నారు. 11,444 కోట్లతో విశాఖ స్టీల్ ప్లాంట్ అభివృద్ధికి నిధులు కేటాయించారని చెప్పారు. గూగుల్ డేటా సెంటర్ ద్వారా $15 బిలియన్, 1,25,000 కోట్లతో విశాఖకు రావడం డబుల్ ఇంజిన్ గ్రోత్ కు ఒక చిహ్నమని పేర్కొన్నారు. నగరంలోని ఓ ప్రైవేట్ హోటల్లో బీజేపీ రాష్ట్ర స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్, రాజమండ్రి పార్లమెంటు సభ్యులు పురంధేశ్వరి, మంత్రి సతీకుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాధవ్ మాట్లాడుతూ విశాఖను గ్లోబల్ గ్రోత్ సెంటర్ గా మార్చేలా అనేక కంపెనీలు, ఐటీ సంస్థలు వస్తున్నాయని వెల్లడించారు. ప్రధాని మోడీ నేతృత్వంలో ఈ ప్రాజెక్టులన్నీ ముందుకు తీసుకురావడం, సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో విశాఖలో గూగుల్ డేటా సెంటర్ రావడం వల్ల ఏపీకి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చిందని తెలిపారు. కర్ణాటక వంటి పక్క రాష్ట్రాలకు కంటిగింపుగా మారిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాలు దగాకోరు రాజకీయాలు చేస్తూ వారి వైఫల్యాన్ని వారే బయటపెట్టుకుంటున్నారని విమర్శించారు. కర్ణాటకలో ఫెయిల్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఆ పార్టీ తరఫున వారు ఆక్రోశం వెలువరుస్తున్నారని వ్యాఖ్యలు చేశారు. మోడీ, చంద్రబాబు నాయుడు అసాధ్యమైన అంశాన్ని సాధించి ప్రపంచవ్యాప్తంగా ఏపీ గురించి చర్చించుకునేలా చేశారని తెలిపారు. కృత్రిమ మేధస్తో అనేక ప్రయోగాలకు విశాఖ వేదిక కాబోతుందని అన్నారు. ఎనర్జీ సోలార్ కింద సోలార్, విండ్, హై ఎనర్జీలను వాడేందుకు గ్రీన్ ఎనర్జీ తయారవుతుందని అన్నారు. టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ లో యువత ప్రతిభకు చైనా తర్వాత ఏపీకి అవకాశాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు. అమెరికాలో ఆంక్షలు ఉండటంతో భారతదేశంలోనే వీరంతా ఉండబోతున్నారని అన్నారు. 5 ఏళ్లలో 5 లక్షల ఉద్యోగాలు యువతకు వస్తాయని ప్రకటించారు. నరేంద్ర మోడీ రాష్ట్ర ప్రభుత్వం సారథ్యంలో ఏపీకి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయని తెలిపారు. గ్రీన్ హైడ్రోజన్ హబ్ యొక్క పురోభివృద్ధి శరవేగంగా కొనసాగుతుంది. ప్రపంచంలోనే అతిపెద్ద రెన్యూవబుల్ ఎనర్జీ సంబంధించిన ఒక సోర్స్గా ఫస్ట్ ఫుట్ ప్రింట్ ప్రారంభం కావటం, అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రివైవల్ ప్యాకేజ్ 11,440 కోట్ల రూపాయలతో విశాఖ స్టీల్ ప్లాంట్ని రివైవ్ చేసి ముందుకు తీసుకెళ్లే ఒక పెద్ద ప్రయత్నం. బల్క్ డ్రగ్ పార్క్, అలాగే ఆర్సనల్ మెటల్ లాంటి పెద్ద ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్, వీటన్నిటినీ మించి ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ సింగిల్ సోర్స్ లార్జెస్ట్ ఎఫ్డిఐ టు ఇండియా, లార్జెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ గూగుల్ అవుట్ సైడ్ అమెరికా. ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క హబ్ గూగుల్ చే రావటం ఏదైతే ఉందో $15 బిలియన్, 1,20,000 crores, అది విశాఖపట్నానికి రావటం ఏదైతే ఉందో నిజంగానే చాలా గొప్ప అంశం. ఇది గ్రోత్ ఇంజన్ కాదు, డబుల్ ఇంజన్ గ్రోత్కి ఒక చిహ్నం. విశాఖపట్నం ఐటీ, ఏఐ క్యాపిటల్ ఆఫ్ ది ఇండియా, క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్, గ్లోబల్ యొక్క గ్రోత్ సెంటర్గా మారడానికి, అలాగే సబ్సీ కేబుల్స్ విశాఖపట్నం గేట్వే టు ఇండియా, గేట్వే టు ఏషియా, ఆ విధంగా గ్లోబల్ గేట్వేగా మారే విధంగా, అలాగే గ్లోబల్ హెడ్ క్వార్టర్స్ ఏఐకి విశాఖపట్నం మారే విధంగా ఏదైతే ప్రయత్నం జరిగిందో నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో దాన్ని ముందుకు తీసుకురావటం, నిర్మలా సీతారామన్ గారు, అశ్విని వైష్ణవ్ గారు కలిసి మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ గారి యొక్క ఆధ్వర్యంలో దాన్ని ఏ విధంగా మనం ముందుకు తీసుకొచ్చి పూర్తి స్థాయిలో ఆ యొక్క అనౌన్స్మెంట్ అవ్వటం నిజంగానే గూగుల్ కమింగ్ టు వైజాగ్ ఇస్ ఎ బిగ్ థింగ్, నాట్ జస్ట్ ఫర్ ఆంధ్రప్రదేశ్, ఎంటైర్ కంట్రీ, ఎంటైర్ గ్లోబ్. సో ఆ విధంగా ప్రపంచవ్యాప్తంగా వాళ్ళ విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ డిస్కషన్కి రావటం ఏదైతే ఈ యొక్క అచీవ్మెంట్ ఉందో ఈ అచీవ్మెంట్ని తప్పనిసరిగా మనందరం కూడా దాన్ని ఆ విధంగా చూడటం పక్క రాష్ట్రాలకి కంటిగింపుగా మారింది. ముఖ్యంగా కర్ణాటక ప్రియాంక్ ఖర్గే మాట్లాడిన మాటలు, పారాసైట్ కానీ స్కావెంజింగ్ లాంటి మాటలు మాట్లాడుతూ పూర్తి స్థాయిలో కాంగ్రెస్ దగాకోరు ఒక ప్రభుత్వం నడుస్తూ అన్ని రకాల రంగాల్లో కూడా
వాళ్ళు ఒక ఫెయిల్యూర్ గవర్నమెంట్. కేవలం ఫెయిల్ అవటమే కాదు, పూర్తి స్థాయిలో బెంగళూరు గార్బేజ్ యొక్క పైలప్ అవటం, దాన్ని క్లీన్ చేయలేకపోవటం, కంజెషన్, పూర్తి స్థాయిలో ట్రాఫిక్ జామ్స్ అవటం, ఒక ఫెయిల్డ్ గవర్నమెంట్ ఇవాళ కర్ణాటకలో ఉంది. కనుక ఆ ఫెయిల్డ్ గవర్నమెంట్ యొక్క ప్రతినిధిగా ప్రియాంక గారికి మాట్లాడే మాటలు ఏవైతున్నాయో చాలా అత్యంత దారుణంగా ఆయన ప్రవర్తిస్తున్న తీరు, అనేక కంపెనీలు ఇవాళ కర్ణాటక నుంచి ఇతర రాష్ట్రాలకు వస్తున్న తీరు. సో ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ ఏదైతే సాధించిందో, ఈ యొక్క ఏదైతే ఒక అసాధ్యమైన ఒక అంశాన్ని సాధించి ఇవాళ ప్రపంచంలో చర్చకి దారితీసిందో మనందరం కూడా గర్వపడాల్సిన గొప్ప తరుణం అని చెప్పి మేము అభిప్రాయపడుతున్నాం. రాష్ట్రంలో ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలు, సేవలపై రాష్ట్ర ప్రజల 75% మందికి పైగా అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నట్లుగా ఆర్టీజీఎస్ ద్వారా నిర్వహిస్తున్న సర్వేలో వెల్లడైనట్లుగా రాష్ట్ర గృహ నిర్మాణ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆర్టీజీఎస్ ద్వారా ప్రజలు నాడి ప్రభుత్వ సేవలు, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అందుతున్న తీరుపై ఎప్పటికప్పుడు సర్వే నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. సచివాలయాలు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి కొలుసు పార్థసారథి మాట్లాడుతూ ప్రజలు 25% అసంతృప్తికి గల కారణాలు తెలుసుకుని దిద్దుబాటు చర్యలు చేపడుతున్నామని అన్నారు. 100% కూటమి పాలనపై ప్రజల సంతృప్తి స్థాయిని సాధించడమే లక్ష్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారని తెలిపారు. ఆర్టీజీఎస్ పనితీరుపై సీఎం నారా చంద్రబాబు నాయుడు నిర్వహించిన సమీక్షలో ప్రజల సంతృప్తి స్థాయి 75%కి పైగా ఉండటం తెలుసుకొని హర్షం వ్యక్తం చేశారన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆర్టీజీఎస్ ద్వారా ప్రజల నాడి ప్రభుత్వ పరిపాలన పట్ల కానీ, ప్రభుత్వం అందిస్తున్న సేవల పట్ల కానీ, ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ కార్యక్రమాలు అందుతున్న తీరులో కానీ ఎప్పటికప్పుడు ప్రజల అభిప్రాయాల్ని, ప్రజల సంతృప్తి లెవెల్ని తెలుసుకుంటూ ప్రభుత్వ యంత్రాంగాన్ని నడిపిస్తూ ఈ రాష్ట్రాన్ని మన ప్రీతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి మనం చేస్తాను. ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఏమిటంటే, మనం ఎన్నో పాలసీస్ తీసుకొస్తున్నాము, ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నాము, ఎన్నో పెట్టుబడులు తీసుకొస్తున్నాము. ఇవన్నీ కూడా ప్రజలకి సంతృప్తికరంగా ఉన్నాయా లేదా వాస్తవాలు తెలుసుకోవాలని చెప్పేసి ఒక క్వశ్చనీర్ తయారు చేసుకుని చీఫ్ సెక్రటరీ గారు, అదేవిధంగా సీనియర్ మోస్ట్ అధికారులతో అందరూ కూడా కలిసి ఒక క్వశ్చనీర్ తయారు చేసుకుని ఆ క్వశ్చన్స్ ద్వారా, ఆ ప్రశ్నల ద్వారా ప్రజల అభిప్రాయాలను తెలుసుకోవటం జరుగుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. సంతోషం ఏంటంటే 75.1 సంతృప్తికరంగా మాకు వచ్చిన రిజల్ట్స్ అని చెప్పేసి కూడా ఈ ఏదైతే టెలిఫోన్ ద్వారా సమాచారం తెలుసుకున్నామో 75.1% ప్రజలు ప్రభుత్వ సేవల పట్ల కానివ్వండి, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల పట్ల కానీ సంతృప్తికరంగా ఉన్నారని చెప్పేసి మరి తెలియజేయడానికి సంతోషిస్తానని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను. మరి దీంట్లో భాగంగానే ముఖ్యమంత్రి గారు నిన్న ఆర్టీజీఎస్, ఎందుకంటే క్యాబినెట్ మీటింగ్స్, పెట్టుబడులకు సంబంధించిన సమావేశాలు, దాంతోపాటు ప్రతి వారం కూడా ఆర్టీజీఎస్ మీటింగ్ నిర్వహించి ఈ సమాచారం డేటా అనలిటిక్స్ ద్వారా ప్రజల అభిప్రాయాలను విశ్లేషించుకుని ముందుకెళ్తుంది ప్రభుత్వం అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అధికారులు ఎవరైతే ఉన్నారో అధికారులు సహకరిస్తున్నారా లేదా, వీటన్నిటి మీద కూడా ప్రశ్నలు మరి ప్రజలకు బెనిఫిషియర్స్కి ఇచ్చి ఏ విషయంలో ప్రజలు ఎక్కువ అసంతృప్తి చెందుతున్నారో దాన్ని తెలుసుకుని మరి అధికారులను వెంటనే మరి చర్యలు తీసుకోమని చెప్పేసి కూడా తగుగా రియాక్ట్ కావాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. సమగ్ర సమ్మిళిత అభివృద్ధి అనేది ఇప్పుడు ఏపీలో స్పష్టంగా కనిపిస్తుందని రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. అమరావతి రాజధాని అనే కలలతో తిలోతా కాలుస్తూ 3 రాజధానుల పేరుతో గత ప్రభుత్వం ప్రజలను మభ్యపెట్టిందని చెప్పారు. డబుల్ ఇంజిన్ సర్కార్ వల్లే అభివృద్ధి సాధ్యమని ప్రజలు కూటమికి పట్టం కట్టారని ఆమె అన్నారు. పదాధికారుల సమావేశంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి మాట్లాడుతూ అభివృద్ధికి దూరంగా ఉన్న ఏపీ ఇప్పుడు అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ గా మారిందని అన్నారు. ప్రజల నమ్మకాన్ని నిజం చేస్తూ నరేంద్ర మోడీ ఏపీకి అన్ని విధాల సహకారం అందజేస్తున్నారని అన్నారు. సమగ్ర సమ్మిళిత అభివృద్ధికి పునాదులు వేసేలా మోడీ ఏపీకి ప్రాధాన్యత ఇస్తున్నారని, కేంద్రం ఏపీకి ఏ విధంగా సహకారం అందిస్తుందో ప్రధాని అనేక సభలో వివరించారని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఏపీని అన్ని విధాల అభివృద్ధి చేస్తాయని ఆమె తెలిపారు. సమగ్ర సమ్మిళిత అభివృద్ధి గురించి వారు నొక్కి వకాణించడం జరిగింది. ఇంతకుముందు మనం చూసాం, అమరావతి రాజధాని అనేటువంటి కళకి తిలోదకాలిస్తూ 3 ప్రాంతాల్లో 3 రాజధానులు కనుక పెట్టినట్లయితే అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుంది, ఆ ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి అని చెప్పి ఇంతకుముందు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం
ప్రజల్ని ఏ విధంగా మభ్యపెట్టిందో మనందరికీ తెలియనటువంటి విషయం కాదు. కానీ ఇవాళ ఏదైతే ప్రజలు విశ్వసించారో డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే కేంద్రంలో కావచ్చు, అదేవిధంగా రాష్ట్రంలో కూడా ఎన్డీఏ కూటమి కనుక అధికారంలో ఉన్నట్లయితే అభివృద్ధికి సుదూరంలో ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి పదంలో పరుగులు తీస్తుంది అనేటువంటి నమ్మకం విశ్వాసంతో ప్రజలు కూటమికి ఓట్లు వేసి ఆశీర్వదించి అధికారంలోకి తీసుకురావడం జరిగింది. ఆనాటి నుండి ఇప్పటి వరకు కూడా ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్నారు అని అంటే ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని నిజమైనటువంటి సమగ్ర సమ్మిళిత అభివృద్ధికి పునాదులు వేసే విధంగా వారు ఆలోచించి ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్నారు అనేటువంటి విషయం గత 2-3 సార్లు వారు మన రాష్ట్రానికి వచ్చినప్పుడు రుజువైనటువంటి విషయం మనం ఇక్కడ గమనించవలసిందిగా నేను చేస్తున్నటువంటి అభ్యర్థన. ప్రధాని గారు వచ్చినప్పుడు ఏ విధంగా ఆంధ్ర రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తుందో ప్రతిసారి తెలియజేస్తూ కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో పెట్టేటువంటి పెట్టుబడులు కావచ్చు, ఇతరత్ర విషయాలు కావచ్చు, వారు చెప్తున్నప్పుడు కేవలం ఏదో ఒక ప్రాంతాన్ని దృష్టిలో పెట్టుకుని కాకుండా అటు రాయలసీమ అయినా, ఇటు కోస్తా అయినా, అటు ఉత్తరాంధ్ర అయినా ఈ 3 ప్రాంతాలు కూడా సమగ్రంగా అభివృద్ధి చెందాలి అనేటువంటి ఆలోచనతోటి ఏ విధంగా పెట్టుబడుల్ని వారు ఇక్కడికి వచ్చినప్పుడు అనౌన్స్ చేస్తున్నారో మనం అందరం కూడా చూస్తున్నటువంటి విషయం. కనుక సమగ్ర సమ్మిళిత అభివృద్ధి అనేటువంటి పదం ఏదైతే ఉందో అది అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి అని, ఆ అభివృద్ధి ఫలాలు సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి అందాలని, అదే నిజమైనటువంటి సమగ్రాభివృద్ధి అని చెప్పి ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ ఏదైతే ఉందో కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ఏదైతే అధికారంలో ఉందో ఇవాళ రుజువు చేస్తున్నటువంటి పరిస్థితిని మనం ఆంధ్ర రాష్ట్రంలో చూస్తున్నాం. అంటే కేవలం రాజధానుల నిర్మాణంతో అభివృద్ధి రాదు, పెట్టుబడులు రావాలి. ఆ పెట్టుబడులు రావడానికి కావలసినటువంటి మౌలిక సదుపాయాలు వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ అభివృద్ధి చేస్తేనే మనకి పెట్టుబడులు వస్తాయి అనేటువంటి విషయాన్ని గుర్తించి అటు రైల్వేలు కావచ్చు, అదేవిధంగా రోడ్ల అభివృద్ధి కావచ్చు, ఎయిర్పోర్ట్లు కావచ్చు, పోర్ట్లు కావచ్చు, వీటన్నిటికీ కూడా కేంద్ర ప్రభుత్వం తన సంపూర్ణమైనటువంటి సహకారాన్ని ఆంధ్ర రాష్ట్రానికి అందిస్తూ సమగ్రాభివృద్ధికి పునాదులు వేస్తున్నటువంటి విషయం మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమాన్ని కాంక్షించే కూటమి ప్రభుత్వంపై వైసీపీ నాయకులు బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారని ఏపీ లీడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు ఆరోపించారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్ నేరాలు చేస్తాడు, నేరస్తులను ప్రోత్సహిస్తాడని విమర్శించారు. చిత్తూరు జిల్లా వేదురుకుప్పం మండలం దేవళంపాడు గ్రామంలో ప్రపంచానికే విజ్ఞాన దిక్సూచిగా నిలిచిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని నిప్పు పెట్టి తాము శుద్ధపూసలమని ఏమీ తెలియనట్లుగా నాటకాడారని తెలిపారు. వైసీపీ సర్పంచ్ గోవిందప్ప రాత్రి అంబేద్కర్ విగ్రహానికి పెట్రోల్ పోసి తగలబెట్టాడని ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి క్షుద్ర రాజకీయాలకి కాదేది అనర్హం అన్నట్టుగా ఈరోజు అంబేద్కర్ విగ్రహ దహనం కార్యక్రమం కనబడతా ఉంది. జనరల్గా మంచి చేయటం కోసం రాజకీయాలు చేస్తారు, రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రజల సంక్షేమం కోసం రాజకీయాలు చేస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి తను నేరాలు చేయటం కోసం రాజకీయాలు చేస్తాడు, నేరాలు చేసినటువంటి వాళ్ళని పార్టీలో పెట్టుకుంటాడు, నేరాలు చేసినటువంటి వాళ్ళని కాపాడటం కోసం రాజకీయాలు చేస్తాడు. అసలు రాజకీయ పార్టీ పెట్టిందే తను నేరాలు చేసి వాటి నుంచి తప్పించుకోవటానికి అని చెప్పేసి స్పష్టంగా అర్థమవుతూ ఉంది. మీరు మొన్న కనుక చూస్తే చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం ఎదురుకుప్పం మండలంలో దేవలంపాడు గ్రామంలో వైసీపీకి సంబంధించినటువంటి సర్పంచి ఆ రోజు నైటు దాదాపు 12-1 గంట ప్రాంతంలో అంబేద్కర్ విగ్రహాన్ని తనే పెట్రోల్ పోసి తగలబెట్టి 3-4 గంటలప్పుడు పోలీసులకి ఫోన్ చేసి మా గ్రామంలో దేవలంపేటలో ఎవరో గుర్తు తెలియనటువంటి వ్యక్తులు
అంబేద్కర్ విగ్రహానికి పెట్రోల్ పోసి తగలబెట్టారు. కొంతమంది ఇటు వెళ్ళటం నేను చూశాను. మీరు వచ్చి వాళ్ళని అరెస్ట్ చేయాలని చెప్పేసి తెల్లవారుజామున 4 గంటలప్పుడు ఫోన్లు చేసి పోలీసులకు చెప్పాడు. తెల్లవారుతానే నారాయణ స్వామిని మాజీ మినిస్టరు, కరుణాకర్ రెడ్డిని టీడీటీ మాజీ చైర్మను, అట్లాగే వైసీపీ ప్రముఖ నాయకుడు, వీళ్ళని అందరిని తీసుకొచ్చి పెద్ద ఎత్తున ధర్నా చేసి మా అంబేద్కర్కి అన్యాయం జరిగిపోయింది, మా అంబేద్కర్ని కాపాడండి, మా ఆత్మగౌరవాన్ని కాపాడండి అని చెప్పేసి పెద్ద ఎత్తున డ్రామాలు చేసినటువంటి పరిస్థితి. నేను అంటా ఉన్నాను, రాజకీయాలు చేయాలనుకుంటే రాజకీయాలు చేయండి, కానీ మీరెందుకు క్షుద్ర రాజకీయాలు చేస్తూ ఉన్నారు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి యొక్క పోకళ్ళు చూస్తూ ఉంటే ఒక సుస్థిరమైనటువంటి పరిపాలన అందిస్తున్నటువంటి, ఒక ప్రజారంజక పాలన అందిస్తున్నటువంటి, ప్రజలకి మంచి పరిపాలన అందిస్తున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని చూసి ఓర్చుకోలేకపోతూ ఉన్నాడు. గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి పరిపాలించినటువంటి కాలంలో కనుక చూసుకుంటే రాష్ట్రానికి ఒక్క పెట్టుబడి రాలేదు. ఎందుకు రాలేదనేది అందరికీ తెలుసు. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు టీడీపీ ప్రభుత్వంలో తెచ్చినటువంటి అనేకమైనటువంటి పెట్టుబడుల్ని తరివేసినటువంటి పరిస్థితి ఉంది. అప్పటికే ల్యాండ్ అయినటువంటి అనేక పరిశ్రమలను కూడా తరివేసినటువంటి పరిస్థితి ఉంది. దళితుల మీద దళితులు నా మేనమామలు అంటూనే దళితుల గొంతులు గోయించినటువంటి పరిస్థితి చూసాం. దళితులు నా బంధువులు అంటూనే దళిత ఆఫీసర్ని నడి రోడ్డు మీద టెర్రరిస్టులాగా చూసినటువంటి పరిస్థితి చూసాం. జగన్మోహన్ రెడ్డి వింత పోకళ్ళు, జగన్మోహన్ రెడ్డి వింత రాజకీయాలు రాష్ట్ర ప్రజలకు అర్థమైంది. జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ భాగస్వామ్యంతో జిల్లా యంత్రాంగం సహకారంతో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తామని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీ షా తెలిపారు. ఏ కొండూరు కూడా ఆంక్షిత బ్యాంకుల తరహాలో అభివృద్ధి చేస్తామని అన్నారు. కలెక్టరేట్లోని శ్రీ పెంగళ వెంకయ్య సమావేశ మందిరంలో ఎన్ఐఆర్డి కేశినేని ఫౌండేషన్ అవగాహన ఒప్పందం అమలుపై జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీ షా అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎంపీ కేశినేని శివనాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేశినేని శివనాథ్ మాట్లాడుతూ వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర 2047 లక్ష్యాల సాధనకు ఉపాధి కల్పన అత్యంత కీలకమని అన్నారు. జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థతో కలిసి స్వయం సహాయక సంఘాలకు నైపుణ్య అభివృద్ధి శిక్షణ ఇస్తామని తెలిపారు. సీడ్ బ్యాంక్, గిరిజన దుస్తులు, ఆభరణాల రూపకల్పన, విస్తరాకులు, వర్మీ కంపోస్ట్ తయారీ మొదలైన వాటికి అవసరమైన యంత్రాలను అందిస్తామని చెప్పారు. ఎస్సీ ఎస్టీ జనాభా అధికంగా ఉన్న ఏ కొండూరు, జక్కంపూడిలలో కామన్ ఫెసిలిటీ సెంటర్ల ఏర్పాటుకు జిల్లా యంత్రాంగం సహకరించాలని కోరారు. జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ డైరెక్టర్ జనరల్ డాక్టర్ జి నరేంద్ర కుమార్ మాట్లాడుతూ భారత ప్రభుత్వం నూతనంగా రూరల్ ప్రాస్పరిటీ అండ్ రూరల్ రైస్లియర్స్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించినట్లుగా తెలిపారు. 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రెన్యూర్ అనే ఆలోచనను సహకారం చేయడానికి కేసీఆర్ ఫౌండేషన్తో కలిసి ఎస్హెచ్జీలకు శిక్షణ ఇస్తామన్నారు. స్వయం సహాయక బృందాలతో మైక్రో ఎంటర్ప్రైజెస్ ఏర్పాటు చేయాలని, వీటికే క్లస్టర్లు ఉండాలని చెప్పారు. పెద్ద కంపెనీల నుంచి ఎస్హెచ్జీలకు ఆర్డర్లు ఇప్పించి అవి ఆర్థికంగా ఎదిగేందుకు కృషి చేస్తామని అన్నారు. Number 2, Viksit Bharat 2047, Swarnandhra 2047. ఈ 2 కాన్సెప్ట్స్ మనం రీచ్ అవ్వాలంటే వీ హ్యావ్ టు వర్క్ వెరీ హార్డ్. దానిలో భాగంగా మనం ఎన్ఐఆర్డి అనే ఒక సంస్థ ద్వారా ఆల్రెడీ ఎన్ఐఆర్డి అంటేనే చాలా ఇండియాలో వన్ ఆఫ్ ది ఫేమస్ ఆర్గనైజేషన్ అండ్ ఆల్సో మెనీ, అంటే మనకు చాలా మంది తెలిసి ఉండవచ్చు. ఎన్ఆర్జిఎస్ ఫండ్స్ కూడా ఎన్ఐఆర్డి ద్వారానే ఆపరేషన్ జరుగుతూ ఉంటాయి. అంతేకాకుండా ఎన్నో స్కీమ్స్ కూడా ఎన్ఐఆర్డి ద్వారానే ఆపరేషన్ జరుగుతుంది. అండ్ మన హానరబుల్ కలెక్టర్ గారు కూడా వన్ ఆఫ్ ది ప్రొడక్ట్ ఆఫ్ ఎన్ఐఆర్డి అవడం మనకు చాలా అదృష్టం. అండ్ ఈ ఎన్ఐఆర్డి ద్వారా మా యొక్క కాన్సెప్ట్ ఏంటంటే దాన్ని మెయిన్గా ఏకొండూరు షెడ్యూల్ ట్రైబ్స్ ఎక్కువగా, షెడ్యూల్ క్యాస్ట్ ఎక్కువగా ఉండే ఏరియా, ప్లస్ బాగా బిలో ప్రావర్టీ లైన్ ఉన్న ఏరియా. ఆ ఏరియాని ఛాలెంజింగ్ గా తీసుకుని దాంతోపాటు ఆల్రెడీ ఆస్పిరేషన్ బాక్స్ లో ఉన్న డిపార్ట్మెంట్ రెసిడెన్షియల్ చుట్టూ కనుక మనం కరెక్ట్గా తీసుకెళ్దామని అనుకున్నాం. దాంట్లో మేము అనుకున్నది ఏంటంటే ఓకే, ఎడ్యుకేషన్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఉంది, మెడికల్ హెల్త్ కేర్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఉంది, అంతేకాకుండా పంచాయతీరాజ్ అన్ని సిస్టమ్స్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఉన్నాయి. డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తో కలిపి కేసీఆర్ ఫౌండేషన్ అండ్ ఎన్ఐఆర్డి వర్క్ చేయడం. దీంట్లో మా యొక్క థాట్ ఏంటంటే ఉన్న ప్రావర్టీ లైన్ లో బిలో ఉన్న వాళ్ళని వెరీ సింపుల్ టాస్క్ తో
స్కిల్ డెవలప్మెంట్ చేసి మనం చేస్తున్నాం స్కిల్ డెవలప్మెంట్, కానీ ఏమవుతుందంటే ఓల్డ్ ఫ్యాషన్ స్కిల్ డెవలప్మెంట్ అయిపోయిందని ఒక కాన్సెప్ట్. ఇప్పుడు ఎన్ఐఆర్టీలో కొన్ని కొత్తగా లేటెస్ట్ కాన్సెప్ట్స్ కూడా వచ్చినాయి. ఫార్మర్స్ కి అక్కడక్కడే సీడ్ బ్యాంక్, అంతేకాకుండా ఫార్మర్ టూల్ షాప్. ఇప్పుడు మనం ఎక్కడికో ఫార్మర్స్ అందరికి మనకు డ్రోన్ ఒక టూల్ షాప్ కనుక పెట్టిస్తే దాంట్లో మోడర్న్ ఎక్విప్మెంట్స్ ఏమేమి ఉన్నాయి ఇవన్నీ కూడా టూల్ షాప్. సీడ్ బ్యాంక్ కి ఎన్ఐఆర్టీ అక్కడ ఉన్న ఫార్మర్స్ తో ఉన్న సీడ్ బ్యాంక్ ని వాళ్ళతోనే సీడ్ కంపెనీస్ తో టైప్ చేసే విధంగా వాళ్ళు ఇక్కడ సీడ్ బ్యాంక్ ఉంటుంది, సీడ్ కంపెనీస్ లో తయారు చేసి ఇలాంటివే కాకుండా డైలీ లైవ్లీహుడ్ లో పనికొచ్చే చిన్న చిన్న కాన్సెప్ట్స్ నేను ట్రై చేద్దామని అనుకున్నాను. మెయిన్ గా ఏకొండూరులో వచ్చేపాటికి మాకు అర్థమైంది ఎక్కువగా బంజారా ఎస్టీ ట్రైబ్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఎక్కువగా డ్రెస్సెస్, జ్యువెలరీ ఇటువంటివి తయారు చేస్తారు. కానీ వాళ్ళకి కొంచెం స్కిల్, క్వాలిటీ కాన్సెప్ట్ కనుక మనం ఇవ్వగలిగితే, ట్రైనింగ్ కాన్సెప్ట్ కనుక మనం ఇవ్వగలిగితే డెఫినెట్ గా ఇప్పుడు నేను అబ్జర్వ్ చేసి మేము సెర్చ్ చేస్తే 70 మెంబర్స్ అక్కడ డ్రెస్సెస్ చేస్తారు. ఎవరికి సేల్ చేస్తున్నారని మేము చెక్ చేస్తే సినిమా మూవీస్ కాస్ట్యూమ్స్ వాళ్ళకి చేస్తున్నారు. వాళ్ళందరూ కొన్నారంటే 15,000 కొన్నారు. ఇదే డ్రెస్ నేను ఎన్ఎస్డిసి ఢిల్లీలో చెక్ చేస్తే 1 lakh అమ్ముతున్నారు. అంటే ఎంత డిఫరెన్స్ ఉందో మీరు కాబట్టి మార్కెటింగ్ రీసెర్చ్, ట్రైనింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ కామన్ ఫెసిలిటీ సెంటర్ లాగా పెడదామని మేము అనుకున్నాం. పేదవాడి ఆరోగ్యానికి భరోసా ఇచ్చే ఆరోగ్యశ్రీ పథకాన్ని కూటమి ప్రభుత్వం స్ట్రెచ్చర్ ఎక్కించారని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి ఆరోపించారు. ఆరోగ్యశ్రీ సేవలను వెంటనే పునరుద్ధరించకపోతే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని ఆమె హెచ్చరించారు. ఆరోగ్యశ్రీ నిధులను విడుదల చేయాలని ఆంధ్రరత్న భవన్ వద్ద ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి నేతృత్వంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ పథకం పెట్టి వైఎస్ఆర్ దేవుడైతే పథకాన్ని ఆపి చంద్రబాబు నాయుడు రాక్షసుడు అయ్యాడని విమర్శించారు. ఆరోగ్యశ్రీ పేరు ఏదైనా సరే పథకాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. నారావారి ఆరోగ్య సేవ అని పెట్టుకున్న మాకు అభ్యంతరం లేదని అన్నారు. పెండింగ్ లో ఉన్న 2,700 కోట్లు వెంటనే విడుదల చేయాలని అన్నారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని బంద్ పెట్టే కుట్ర జరుగుతుందని ఆరోపించారు. ఆనాడు వైఎస్ఆర్ హయాంలో పథకం గొప్పగా సాగిందని, వైఎస్ఆర్కి గొప్ప పేరు తెచ్చిపెట్టిన పథకం ఆరోగ్యశ్రీ అని గుర్తు చేశారు. వైఎస్ఆర్ వైద్యం కోసం ఆస్తులు అమ్మకూడదు, అప్పులు పాలవ్వకూడదు అని ఆరోగ్యశ్రీ పథకాన్ని రూపొందించారని చెప్పారు. ఆరోగ్యశ్రీ ద్వారా కోట్ల మంది ప్రజలు లబ్ధి పొందారని చెప్పారు. ఈ రోజు వరకు కూడా ఆరోగ్యశ్రీ కింద ఏడాదికి 30 లక్షల మంది ట్రీట్మెంట్ తీసుకుంటున్నారని తెలిపారు. కూటమి సర్కార్ వైఖరి చూస్తుంటే ఆరోగ్యశ్రీ కొనసాగించే పరిస్థితి లేదన్నారు. మరింత ఆరోగ్య భద్రత ఇవ్వని ముఖ్యమంత్రి పదవిలో చంద్రబాబు నాయుడు ఎందుకు ఉన్నారని ప్రశ్నించారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని చంపుతాం అంటే ఊరుకోం అని ఆమె హెచ్చరించారు. ఆరోగ్యశ్రీ సేవలను వెంటనే పునరుద్ధరించకపోతే ఆమరణ దీక్షకు దిగుతారని ఆమె హెచ్చరించారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఆరోగ్యాన్ని స్ట్రెచ్చర్ ఎక్కించారు చంద్రబాబు గారు. ఆరోగ్యశ్రీ పథకం పేదవాడి ఆరోగ్యానికి భరోసా కలిగించే పథకం. అలాంటి ఆరోగ్యశ్రీని అంటే పేదవాడికి వైద్యం ఇచ్చే ఆరోగ్యశ్రీని చంద్రబాబు గారు స్ట్రెచ్చర్ ఎక్కించారు. మెల్లగా ఆరోగ్యశ్రీని మొత్తానికే మూసేయడానికి, ఆరోగ్యశ్రీని కోమాలకు పంపించడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా కూటమి సర్కార్ చర్యలు కనిపిస్తున్నాయి. ఇది ఎక్కడి అన్యాయం అని అడుగుతున్నాం. నిజానికి రాజశేఖర్ రెడ్డి గారికి అంత మంచి పేరు వచ్చింది అంటే దానికి కారణం ఆరోగ్యశ్రీ లాంటి పథకాలు. మనసున్న నాయకునిగా రాజశేఖర్ రెడ్డి గారు నిరూపించుకున్నారు అంటే దానికి కారణం పేద ప్రజల పట్ల ఆయనకున్న ప్రేమ. డాక్టర్ గా, ఒక రాజకీయ నాయకుడిగా, పాదయాత్ర చేసిన అప్పటి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా రాజశేఖర్ రెడ్డి గారు పేదవాడికి ఆరోగ్యం విషయంలో భరోసా కలిగించాలి అన్న విషయం గమనించి రాజశేఖర్ రెడ్డి గారు ఆరోగ్యం కోసం, వైద్యం కోసం పేదవాడు ఆస్తులు అమ్ముకోకూడదు, అప్పులు పాలు కాకూడదు, పేదవాడికి కూడా మంచి వైద్యం అందాలి, ప్రైవేట్ ఆసుపత్రుల్లో, కార్పొరేట్ ఆసుపత్రులలో బెస్ట్ వైద్యం పేదవాడికి కూడా అందుబాటులో ఉండాలి అని తెచ్చిందే ఆరోగ్యశ్రీ పథకం. రాజశేఖర్ రెడ్డి గారి గుండెల్లో నుంచి పుట్టిన పథకం ఆరోగ్యశ్రీ పథకం. ఎంతమంది లక్షల మంది, కోట్ల మంది ఆరోగ్యశ్రీ పథకం ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు. ఈ రోజు వరకు కూడా, ఇప్పటికీ కూడా ఇన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా సంవత్సరానికి కనీసం 30 లక్షల మందికి ఆరోగ్యశ్రీ పథకం వర్తిస్తుంది. ఆరోగ్యశ్రీ వాళ్ళ ఆరోగ్యాన్ని, వాళ్ళ కుటుంబాన్ని నిలబెడుతుంది, పునర్జన్మనిస్తుంది. అలాంటి పథకం ఈ ఆరోగ్యశ్రీ పథకం. కానీ కూటమి సర్కార్ వైఖరి చూస్తుంటే ఆరోగ్యశ్రీని బతికి ఉంచే ఉద్దేశం లేదు అన్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకు అని అడుగుతున్నాం. నిన్న ప్రైవేట్ ఆసుపత్రులకు చెందిన మేనేజ్మెంట్లందరూ
ఆరోగ్యశ్రీ బిల్లులు బకాయిలు చెల్లించకపోతే వాళ్ళందరూ గత 14 రోజులుగా అసలు ఆరోగ్యశ్రీ కేసులను తీసుకోవడమే మానేశారు. అంటే గత 14 రోజులుగా పేదవాడు ఒక ఆసుపత్రికి వెళ్ళి నాకు వైద్యం చేయండి అంటే లేదు, ఆరోగ్యశ్రీ వర్తించటం లేదు, ప్రభుత్వం బకాయిలు చెల్లించటం లేదు అని వాళ్ళని వెనక్కి పంపిస్తున్నారు. మరి వారి పరిస్థితి అంతా ఏమిటి? చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. ఇంతమంది కనీసం 8,000 మంది పేషెంట్లు ప్రతిరోజు ఆరోగ్యశ్రీ పథకంతో బెనిఫిట్ అవుతున్నారు. 8,000 మంది అంటే 8,000 మంది మీద ఇంత ట్రీట్మెంట్లు, ఈ సర్జరీలు ఇవేమున్నా కూడా ఆరోగ్యశ్రీనే భరిస్తుంటే అలాంటిది ఆరోగ్యశ్రీని తీసివేస్తే వాళ్ళంతా ఎక్కడికి వెళ్ళాలి? మళ్ళీ కనీసము ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్దాము అంటే అక్కడ కనీసం కావాల్సిన ఆరోగ్యశ్రీ బెడ్లు కూడా ఉండడం లేదు. మరి వీళ్ళందరూ కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యం కావాలి, మంచి వైద్యం కావాలి అనుకుంటున్న పేద ప్రజలందరూ మళ్ళీ ఆస్తులైనా అమ్ముకోవాలి, లేదా అప్పుల పాలైనా కావాలి, లేదా వైద్యం చేయించుకోకుండా అలాగే బ్రతకాలి, లేదా చచ్చిపోవాలి. ఇదేనా చంద్రబాబు గారు రాష్ట్ర ప్రజలకు చెప్తున్నది? మిమ్మల్ని నమ్మి ఓట్లేస్తే మరి చంద్రబాబు గారు ఈ రోజు కనీసం ఆరోగ్య విషయంలో కూడా భద్రత కలిగించటం లేదు అంటే ఇక చంద్రబాబు గారు ముఖ్యమంత్రి పదవిలో ఎందుకున్నారో చంద్రబాబు గారికే తెలియాలి. మళ్ళీ చెప్తున్నాం, నిన్న ప్రైవేట్ హాస్పిటల్ అన్ని ఆరోగ్యశ్రీకి సంబంధించిన హాస్పిటళ్లు వాళ్ళు చెప్పిన విషయాలు కనీసం ప్రతి నెల 350 నుంచి 400 కోట్ల రూపాయల వరకు ప్రతి నెల ఆరోగ్యశ్రీ బిల్లులు వస్తున్నాయి. గత 16 నెలలుగా కూటమి సర్కార్ అధికారంలో ఉంది. 16 నెలలుగా రేస్ చేసిన బిల్లులు 5,900 కోట్ల రూపాయలైతే ఈ సర్కారు చెల్లించింది మాత్రం 5,200 కోట్ల రూపాయలు. అంటే ఈ సర్కారు పెట్టిన బకాయిలు 700 కోట్ల రూపాయలైతే వైసీపీ అధికారంలోంచి దిగిపోయే నాటికి ఉన్న బకాయిలు 2,000 కోట్ల రూపాయలు. అంటే మొత్తం 2,700 కోట్ల రూపాయలు ప్రైవేట్ హాస్పిటల్ కి ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. వాళ్ళు పాపం ఏం చేస్తారు? వాళ్ళకైనా కూడా హాస్పిటల్ నడుపుకోవాలి అంటే వాళ్ళకైనా ఖర్చు అవుతుంది. మరి ఇంతింత బకాయిలు హాస్పిటళ్లకు పెడితే ఆ హాస్పిటల్ అయినా ఎలా ఫంక్షనింగ్ అవుతాయో చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. వాళ్ళైనా ఒక హాస్పిటల్ నడపాలి అంటే వాళ్ళైనా ఎక్కడి నుంచో డబ్బులు తీసుకొచ్చి ఇన్వెస్ట్ చేసిన వాళ్ళే, అంటే వాళ్ళకు వడ్డీలు కూడా పడుతుంటాయి. మరి వీటన్నిటిని కవర్ చేయకపోతే, బిల్లులు మీరు సక్రమంగా చెల్లించకపోతే ఆ హాస్పిటల్ అన్ని ఎలా సర్వైవ్ అవ్వాలో చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. దుబాయ్లో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. విశాఖలో గూగుల్ ఏఐ డేటా హబ్ ఏర్పాటు చేయనున్నట్లుగా ప్రకటన. ప్రసూతి వైద్య సేవలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. పట్టణ గ్రామీణ ప్రాంతాల ప్రభుత్వ వైద్యులకు ఎప్పటికప్పుడు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులకు ఆదేశం. 4వ రోజు బ్రిస్బెన్లో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి నారా లోకేష్. ఏపీ ఆస్ట్రేలియా మధ్య వాణిజ్య బంధాన్ని మరింత బలోపేతం చేయాలని పిలుపు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్తో కలిసి పనిచేయాలని ప్రతిపాదన. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.